విజయనగరం పర్యావరణ పరిరక్షణ కోసం జిల్లాలోని చెరువులు, కాలువలు తదితర జలావాసాలు, చిత్తడి నేలలు పరిరక్షణకు కృషి చేయాల్సిన అవసరం ఉందని జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ ఎస్ సేతుమాధవన్ కోరారు. జిల్లా చిత్తడి నేలలు కమిటీ సమావేశం మంగళవారం కలెక్టరేట్ లో జరిగింది. ఇన్ఛార్జి కలెక్టర్ సేతుమాధవన్ మాట్లాడుతూ జిల్లాలోని ఉపగ్రహ చిత్రాల ఆధారంగా 2263 చిత్తడి నేలలను గుర్తించి అటవీ శాఖ ద్వారా గ్రౌండ్ ట్రూతింగ్ కూడా పూర్తి చేశారని చెప్పారు. చినపతివాడ, చింతపల్లి గ్రామాల్లో గుర్తించినటువంటి 2 సహజ కాలువలను చిత్తడి నేలలుగా గుర్తించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనను పంపించినట్లు తెలిపారు. అయితే దీనికి సంబంధించి సంబంధిత శాఖల నుంచి 3 రోజుల్లోగా తమ శాఖాపరమైన నివేదికలను అందజేయాలని ఆదేశించారు. వీటి ఆధారంగా ప్రభుత్వానికి నివేదికను పంపిస్తామని స్పష్టం చేశారు. ముందుగా జిల్లా అటవీ శాఖ అధికారి కొండలరావు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా జలావాసాలు, చిత్తడి నేలలను సంరక్షించడానికి తీసుకున్నటువంటి చర్యలను వివరించారు. దీనికోసం వివిధ శాఖల సహకారంతో అటవీ శాఖ ఆధ్వర్యంలో చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. But other than two, the Chintapalli and Chintapalli, we are processing. ఒకటి అయింది, ఇంకొకటి కన్సెప్ట్ కోసం ఈ మీటింగ్ లో పెడుతున్నాము. If any of the member having any objection in that, you can tell, or else we can ratify that Chintapalli కదా. ఏం లేదంటే చివరిలో ఎస్ ఇట్ క్యాన్ బి ప్రపోజ్డ్ అని చెప్పి మన వాళ్ళకి రాసి పెట్టేసి మున్సిపల్ అథారిటీస్ ఇప్పటి ఫిట్స్ కమాండర్ ఎందుకు చేయలేదు లిస్ట్ అండ్ వెరిఫై చేసిన తర్వాత ఇప్పటికీ ఎనీ ఇష్యూ యూ కెన్ డైరెక్ట్లీ స్పీక్ టు డిఎఫ్ఓ. ఇష్యూ లేనప్పుడు ఎందుకు మీరు ప్రపోజల్ ఇంకా అండ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గోవిందరావు, ఇది 2262లో ట్యాంక్స్ ఎన్ని ఉన్నాయి? క్లాసిఫికేషన్ ఉందా? 2034 మిగతా రెవెన్యూ మీకు తెలుసా? మిగతా ఏ కేటగిరీ కింద ఉందని? సో 2200 వరకు మీ దగ్గర ఎవరి కంట్రోల్ ఉందని మీరు చూసి చెప్తే చాలు. బికాస్ ఆల్రెడీ 90% ఆఫ్ ద వర్క్ హాస్ బీన్ డన్ బై ఇరిగేషన్ డిపార్ట్మెంట్. మీకు ఉన్నది 200 ఇంకా బ్యాలెన్స్ ఉంది కదా, అది రెవెన్యూ వాళ్ళ దగ్గర, అది ఎవరి డిపార్ట్మెంట్ కింద అది ఉందో మున్సిపాలిటీ చెప్పేస్తే యూ కెన్ ఏబుల్ టు కంపైల్ ద సేమ్ ఇన్ఫర్మేషన్ అండ్ గివ్ ఇట్. అబ్జెక్షన్స్ ఉంటే చెప్పండి, యూ కెన్ గో అహెడ్ after discussing that objection before all that. Local Tasdar or Irrigation Department, Sospatraga, if at all you have any concern, you raise it now, or else we can go to the next agenda. I think everybody is okay. Thank you. Then the second agenda goes as already DFO said. Out of these 3, in mood ni pakkan perte 2265 lo we have 2262 number of wetlands. ఇవన్నీ కూడా మీకు లిస్ట్ పంపించడం జరిగింది. యూ హ్యావ్ టు వెరిఫై అండ్ వెరిఫై చేసి మీ ప్రపోజల్ మార్క్ పెడితే ఆర్ టు డిఎఫ్ఓ అగైన్ విల్ కమ్ టు కలెక్టరేట్, విల్ కంపైల్ ఇట్ అండ్ విల్ సెండ్ దట్ సేమ్ టు హెడ్ ఆఫీస్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫీస్, సో దట్ సబ్సిక్వెంట్ వెట్లాండ్ నోటిఫికేషన్ అనేది చేస్తారు. సో ఇందులో లాస్ట్ టైం 18th లోపల ఏమని చెప్పి కలెక్టర్ గారు ఇచ్చిన తర్వాత కూడా I don't know why some of the departments are... This list is supposed to be identified the ownership and it was clearly explained, and now also I am clearly explaining, sir, that there is no chance of change of ownership in this after notification also, and only some regulated activities, prohibited activities will be identified and conservation and management will be taken up, and if any further diversion is also there, it can be done with the approval of the state wetlands authority, because of the non-receipt of the proposals. So regarding these 2 natural wetlands, sir, out of 3 we have verified, sir, one is complete land submitted to the state's wetland committee, sir, wetland authority. So other one is amendment which has to be retained like that. So those can be identified and proposed, sir. Not needed that all 2200 should be notified like that. So first I request all the line departments to identify the list in separate list, total list, and come with a separate list which are fit for notification. That is action is still pending, sir. That has